470 మంది రైతుల ఆత్మహత్య, సురేందర్ రెడ్డిది కూడా ప్రభుత్వ హత్య, రుణమాఫీ ఆంక్షల వల్లే ఆత్మహత్య, కుటుంబ బంధాల్లో చిచ్చు పెట్టాడు, చిత్ర విచిత్రమైన ఆధారాలు చూపమంటున్నారు. పెళ్లి కాని వారిని భార్యల ఆధార్ తెమ్మంటున్నారు. పెళ్లి కానిది ఎక్కడి నుండి తెస్తారు? 20 లక్షల మందికే మాఫీ అయింది, ఇంకా 21 లక్షల మందికి ఎప్పుడు ఇస్తారు? రైతు బంధు బ్రహ్మపదార్థమైంది, వానాకాలం రైతు బంధు ఇవ్వరా? ఇది కంజూస్ ప్రభుత్వం, కట్టింగ్ ప్రభుత్వం. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. రైతు సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదని ఇది ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ దేశ్పాల్ శ్రీనివాస్ ఆదివారం మీడియా సమావేశంలో తెలంగాణ భవన్లో మాట్లాడిన మొత్తము ఈ 10 నెలల్లో 470 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. కొందరు ఉరేసుకొని చనిపోయిన్లు, కొందరు మందు దాగి చనిపోయిన్లు. ఒక ఆయన అయితే పాస్బుక్ అయితే లేదని ఎంఆర్ఓ ఆఫీసులనే గుండె బలికి చచ్చిపోయాడు, అక్కడనే గుండెపోటు వచ్చి చనిపోయాడు. అట్లా 10 నెలల్లో 470 మంది రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం తుపాకీ ఉపయోగించకుండా, కత్తి ఉపయోగించకుండా, కర్ర ఉపయోగించకుండా తెలివిగా చంపేసింది. అంటే మోసం చేసి చంపేసింది. ఇక్కడ ఏంటిది? రుణమాఫీకి ఆంక్షలు ఏం లేవు అన్నాడు ఫస్ట్ ఈ దుర్మార్గుడు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఆంక్షలు లేవు అన్నది. ఆంక్షలు లేవు, ఇచ్చేస్తాం, ఎవరికి బ్యాంకులో అప్పు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నది. తర్వాత ఏమన్నారు? ఆధార్ కార్డు అన్నారు. ఆధార్ కార్డు అన్నారు. ఈ అయ్య మీద భూమి, ఇప్పుడు అయ్య పేరు మీద పాస్బుక్ ఉన్నది అనుకో, కొడుకు రుణం తీసుకున్నాడు అనుకో, నీ పేరు మీద పాస్బుక్ అయితేనే రుణం ఇస్తా అంటాను. ఇక ఆయన పేరు మీద ఎప్పుడు చేసుకోవాలి? ఆయనకి ఎప్పుడు రావాలి? రావడం లేదు. అట్లా సురేందర్ రెడ్డి అయినట్టయినా కూడా బ్యాంకు చుట్టూ తిరిగి రుణం కోసం ఆఖరికి బ్యాంకు ముందే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మన కులపోడే, మన రెడ్డి కుల పైన చనిపోయిండు. రెడ్డి ప్రభుత్వంలో రెడ్డి కుల పైన చచ్చిపోయిండు. ఇక అంతకంటే సిగ్గు ఉన్నదా? అంతకంటే దౌర్భాగ్యం ఉన్నదా? రైతుల జేబు ఏది? రెడ్డిల జేబుల్లో భూములు ఉండాలి, రెడ్డిల జేబుల్లో పార్టీలు ఉండాలి అన్నావు కదా. పాపం నీ ప్రభుత్వం వస్తుందని తెలియక నీకు ఓటేసి సురేందర్ రెడ్డి ఆగమైపోయాడు, చచ్చిపోయాడు. నువ్వేమన్నావు? అన్ని పార్టీలు రెడ్డిల జేబుల్లోనే ఉండాలి, ప్రతి రెడ్డికి ఊర్లో 10 ఎకరాల భూమి ఉండాలి, ఒక 25 కిలోల బియ్యం వండితే కేసీఆర్ ఖాందాన్ అంత దినంగా మిగులుతుంది, రెడ్డోళ్ళు ఒక దేశంతో కొట్లాడగలరు, అంత జనాభా ఉన్నాం మేము అని బీరాలు పోయినావు కదా, అని డాంబికాలకు పోయినావు కదా, ఎచ్చులతనానికి పోయినావు కదా. ఒక రెడ్డి బిడ్డ చచ్చిపోయింది నీ వల్ల. రుణమాఫీ చేయలేదని ఒక రెడ్డి చనిపోయిండయా నీ వల్ల. రేవంత్ రెడ్డి వల్ల సురేందర్ రెడ్డి చనిపోయిండు. ఇంతకాని సిగ్గున్నదా? ఇంతకాని దౌర్భాగ్యం ఉన్నదా? ఇక నీ ప్రభుత్వం మీద ఎట్లా పోయాలే వాళ్ళ కుటుంబం? దేశంతోనే కొట్లాడతారట వీళ్ళు. ముందు కనీసం మన రెడ్డి బిడ్డలన్నా కాపాడు. సిగ్గులేని ప్రభుత్వమా? సిగ్గులేని ప్రభుత్వం అంటే సిగ్గులేని ప్రభుత్వం. నువ్వు చెప్తాన్నావు మళ్ళా మాది ప్రజాప్రభుత్వం అని. పనికి మాలిన ప్రభుత్వం నీది, ప్రజాప్రభుత్వం కాదు.